హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవాంటి వీడియోలో అయితే నేను మీషో నుండి కొన్ని కుర్తా సెట్స్ అయితే తెప్పించాను. సో ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న అండ్ లేటెస్ట్గా వచ్చిన కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నాను. ఎలాగో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కదా, సో మన దగ్గర ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరిపోనమాట. ఇవన్నీ కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉండే కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నానండి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా సింపుల్గా అండ్ చాలా యూనిక్గా ఉంది. సో లేట్ చేయకుండా వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దాము. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూడొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దాము. సెట్ అయితే ఇదండి, ఇది మనకి 3 సెట్ పీసెస్ లాగా వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. సో వీటి ప్రైజెస్ అండ్ రెఫరెన్స్ పిక్స్ పక్కన యాడ్ చేస్తాను, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూడండి, కాటన్ బ్లెండ్ అనమాట, ప్యూర్ కాటన్ కాదు, మనకి ఈ విధంగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో కొంచెము మనకి లైనింగ్ అయితే ఇచ్చారండి, ఎందుకంటే వైట్ కలర్ కదా, లైనింగ్ ఇవ్వకుండా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో దీనికి మనకి లైనింగ్ అనేది ఇచ్చారు. లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారండి. అండ్ ఈ లైనింగ్ కూడా మనకి ఇక్కడ కట్స్ వరకు మాత్రమే వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ ఇలా కట్స్ వరకు మాత్రమే వచ్చింది, కింద మనకైతే లైనింగ్ అనేది ఏమి రాలేదు. ఈ మనకి కుర్తి విషయానికి వస్తే మాత్రం వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ మీద ఇలా మంచి బ్రైట్ కలర్స్తో ఈ ప్రింట్ అనేది వచ్చిందండి. ప్రింట్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అందుకు చాలా చక్కగా ఉంది. అండ్ స్లీవ్స్ అయితే మనకి ఈ విధంగా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. సో మనకి నెక్ పార్ట్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ నెక్ ఈ విధంగా ఇచ్చేసి మనకి కింద ఇలాంటి ట్యాజెస్ అనేటివి ఇచ్చారు, కొంచెం హైలైట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ నెక్ని. అండ్ మనకి ఆల్ ఓవర్ ప్రింట్ అంతా ఈ విధంగానే వచ్చింది. సో మనకి లైనింగ్ రాకుంటే మాత్రం ప్రాబ్లంగా ఉండేది, ఎందుకంటే వైట్ కదా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో మనకి లైనింగ్ అనేది కట్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఓవరాల్గా కుర్తి అయితే ఈ విధంగా ఉంది. ఇదిగోండి, మనకి లైనింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వరకు వచ్చినట్లు. మనకి వస్తే ప్యాంట్ మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. సో ఈ విధంగా ఉందండి. ప్యాంటు మనకి పలాజో ప్యాంట్ అంటాం కదా, ఆ విధంగా వచ్చింది. మీకు రెఫరెన్స్ పిక్ చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎలాస్టిక్ అనమాట మనకి ఇది ప్యాంటు. ప్రింట్ మాత్రం చాలా చక్కగా ఉంది, చాలా హాయిగా ఉంటుంది కాలేజెస్కి స్కూల్స్కి వేసుకొని వెళ్ళడానికి అయితే. అండ్ దుపట్టా కూడా ఈ విధంగా వచ్చిందండి. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనమాట, కాటన్ సిల్క్ మిక్స్లో ఉంది. అండ్ దుపట్టా లెంత్, ఫ్యాబ్రిక్, ప్రింట్ అందుకు చాలా చక్కగా వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే ఈ 3 పీస్ కుర్తీ సెట్ అండి, ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. ఇదిగోండి, కుర్తీ అయితే ఈ విధంగా ఉంది, మంచి రెడ్ బ్రిక్ కలర్ అనమాట. దీనికి కూడా అయితే మనకి లైనింగ్ అయితే ఏమి రాలేదండి, ఈ విధంగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ఇదిగోండి, ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. దీనికి మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. మనకి దీంట్లో నెక్ పార్ట్ మాత్రమే హైలైట్ చేశారండి. ఈ విధంగా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని నెక్ పార్ట్కి అంతా కూడా ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు. ఇదిగోండి, ఇలా వీ నెక్ ఇచ్చేసి మనకి డ్రెస్కి అక్కడక్కడ ఇలాంటి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తోని ఇలాంటి బుట్టీస్ అయితే ఇచ్చారండి ఫ్లవర్ షేప్లో. మనకి కుర్తీ చాలా సింపుల్గా ఇచ్చారు, నెక్ పార్ట్ మాత్రమే హైలైట్ చేశారు, మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ప్యాంట్ కూడా మనకి ట్రౌజర్ ప్యాంట్ అంటాం కదండి, ఆ విధంగా వచ్చింది. ఇదిగోండి, ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి ఎలాస్టిక్ అనేది వచ్చింది. మనకి ట్రౌజర్ ప్యాంట్ ఎలా ఉంటుందో ఆ విధంగానే వచ్చిందండి ప్యాంటు కూడా. ప్యాంటు అండ్ కుర్తీ ఫ్యాబ్రిక్ సేమ్ కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చాయి. అండ్ ఈ డ్రెస్లో హైలైట్ అయితే మనకి దుపట్టా అని చెప్పాలండి. దుపట్టా అయితే మనకి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ దుపట్టాకి ఎండింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఇలా కట్ వర్క్ ఇచ్చేసి సింపుల్గా వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ఫ్లవర్ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ దుపట్టా కూడా మంచి లెంతీగా వచ్చింది. దుపట్టా మాత్రం సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో చాలా చక్కగా ఉంది. ఇది మంచి పార్టీస్కి వేసుకోవడానికి చాలా చక్కగా సెట్ అయ్యే కుర్తా సెట్ అనమాట. నెక్స్ట్ అయితే ఈ కుర్తీ సెట్ అండి, ఎంత బాగుందో. కలర్ మాత్రం చాలా హాయిగా, చాలా ప్లెజెంట్గా, కూల్గా ఉంటుంది అనమాట. సో మంచి ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి కాటన్ సిల్క్ మిక్సర్ టైప్లో వచ్చింది. కుర్తీ మాత్రం చాలా బాల్స్కి అండ్ ఏదైనా పార్టీస్కి మాత్రం చాలా చక్కగా సెట్ అవుతుంది ఈ కుర్తా సెట్ అయితే. సో మనకి ఇది ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది, మంచిగా షైనింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది. సో మనకి దీనికి నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. నెక్ పార్ట్ని అయితే ఈ విధంగా హైలైట్ చేశారు, సీక్వెన్స్ విత్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో నెక్ పార్ట్ని చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కుర్తీకి అక్కడక్కడ ఇలా మనకి సిల్వర్ అంటే గోల్డ్ కొంచెం సిల్వర్ కలర్ మిక్సింగ్ టైప్లో వచ్చిందనమాట ఈ థ్రెడ్ అంతా. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇలాంటి బుట్టీస్తో కుర్తీని హైలైట్ చేశారనమాట ఈ విధంగా.
పక్కన రెఫరెన్స్ పిక్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. దీనికి మనకి లైనింగ్ కూడా ఇచ్చారండి. అయితే లైనింగ్ కాటన్ది ఇచ్చారండి, బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి కాటన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. మనకి ఇంతవరకు అయితే ఇచ్చారు, కట్స్ కంటే కొంచెం కింది వరకు మనకి దీనికి లైనింగ్ అయితే వచ్చింది. మనకి స్లీవ్స్ అయితే ఇవి ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయండి. ఇవి మనకి నెక్ పార్ట్కి అండ్ స్లీవ్స్కి ఈ విధంగా అయితే హైలైట్ చేశారు. అండ్ ప్యాంట్కి అయితే ఈ విధంగా వచ్చిందండి. మనకి ట్రౌజర్ ప్యాంట్ అంటాం కదా, ఆ విధంగా వచ్చింది. అండ్ ఎలాస్టిక్తో వచ్చింది అనమాట. దీనికి మనకి ఒక సైడ్ పాకెట్ అనేది వచ్చిందండి. ప్యాంట్కి కూడా మనకి స్లీవ్స్కి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ కింద ప్యాంట్కి కూడా వచ్చిందండి. దీనికి దుపట్టా మాత్రం ఇలా ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. దుపట్టా కూడా మంచి లెంతీగా ఉంది. మనకి స్లీవ్స్కి ప్యాంట్కి ఏదైతే లేస్ వచ్చింది కదా, బార్డర్ లేసు, సేమ్ అదే లేసు దుపట్టా కూడా ఇచ్చారు. ఇదైతే మనకి సాఫ్ట్ ఆర్గాంజా కాదండి, కొంచెం స్టిఫ్గానే ఉంటుంది అనమాట. మనం వేసుకున్నప్పుడు కూడా ఇదిగోండి ఇలా ముందు చూపించాను కదా, ఆ డ్రెస్ ఇది సాఫ్ట్గా ఉంటుంది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. ఇదైతే మనకి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. కానీ నైట్ టైం పార్టీస్కి వేసుకోవడానికి ఇలా వన్ లేయర్గా వేసుకోవడానికి దుపట్టా చాలా బాగా కొంచెం గ్రాండ్ లుక్ ఇచ్చే డ్రెస్ అనమాట. ఇదైతే మనకి ఈ క్రీమ్ కలర్ కుర్తా సెట్ అండి. ఇది మనకి రేయన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. సో కుర్తీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో కుర్తీ అయితే ఈ విధంగా వచ్చిందండి. మంచి క్రీమ్ కలర్లో వచ్చింది. సో కలర్ మాత్రం చాలా బాగుందన్నమాట. స్లీవ్స్ అయితే మనకి ఈ విధంగా 3/4 స్లీవ్స్ వచ్చాయి. మనకి నెక్ పార్ట్లో ఇలా కాంట్రాస్ట్ బ్లూ కలర్లో అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి వచ్చింది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఒక్కటి మనకి ఈ విధంగా హైలైట్ చేశారు. మీకు పక్కన రెఫరెన్స్ పిక్ చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ యూజ్ చేశారు కదా, సేమ్ అదే కలర్తో మనకి ఇక్కడ అక్కడక్కడ ఇలా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఇలాంటివి బుట్టీస్ అనేటివి వచ్చాయి. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి. వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. మనకి ఇది రేయన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేస్తే. దీనికి లైనింగ్ కూడా వచ్చిందండి. లైనింగ్ మనకి పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది లైనింగ్ అయితే. లైనింగ్ కూడా మనకి ఫుల్ లెంత్ లాగా ఇచ్చినారండి. ఇదిగోండి ఈ విధంగా ఇంతవరకు అయితే మనకి లైనింగ్ అనేది వచ్చింది. ప్యాంట్ కూడా రేయన్ ఫ్యాబ్రిక్లోనే ఉందండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇలాంటి రేయన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ కనుక వేర్ చేస్తే. ప్యాంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ కూడా వచ్చిందండి ప్యాంట్కి మనకి. అండ్ కింద మనకి డ్రెస్లో ఏదైతే లేస్ వచ్చిందో స్లీవ్స్కి సేమ్ అదే లేస్ కింద ప్యాంట్కి కూడా ఇచ్చారనమాట. ఈ విధంగా ఇలా ఇచ్చారు. అండ్ దుపట్టా మాత్రం కాటన్ సిల్క్ మిక్స్డ్ టైప్లో వచ్చిందండి. దుపట్టా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. అండ్ దుపట్టా మంచి లెంతీగా వచ్చింది. అండ్ మనకి డ్రెస్సులో బ్లూ కలర్లో ఏవైతే బుట్టీస్ వచ్చాయో సేమ్ అవే బుట్టీస్ దుపట్టా కూడా వచ్చాయండి. ఇదిగోండి క్వాలిటీ ఏ విధంగా ఉందో, క్వాలిటీ దుపట్టా మాత్రం చాలా బాగుందండి. చిన్న చిన్న అకేషన్స్కి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఈ డ్రెస్ అనేది చాలా చక్కగా సెట్ అవుతుందన్నమాట. చూపించిన ఈ కుర్తా సెట్ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చింది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.